హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకైతే ఇట్లా వీల్ చైర్లో అప్పుడప్పుడు ఇట్లా బయటకు వెళ్తూ ఉంటాను, కానీ ఇంట్లో మాత్రం డైలీ చాలా వర్క్స్ చేస్తుంటాను. దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు ఇస్తున్నాను. నాకైతే ఫీవర్ ఉంది, దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి, నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. టైఫాయిడ్ ఫీవర్ అనమాట, ఒక రచ్చ రంగులాగా గత 15 రోజుల నుంచి. ఇప్పుడే జరంత క్యూర్ అయిందనమాట, 70% తగ్గింది. గత వారం 10 రోజుల నుంచి నాకు ఫుల్ ఫీవరు, అసలు లేవలేదు, మస్తు ఇబ్బంది అయింది. ఇంకా ట్యాబ్లెట్లు ఏమో రోజు ఇన్ని మింగడం అవుతుంది అనమాట. ఇదైతే ఆఫ్టర్నూన్ ట్యాబ్లెట్లు అనమాట, వేసుకోవడం స్టార్ట్ చేసిన. నాకైతే ఫస్ట్లో అయితే ఏంద్రనైనా ఇట్లా గొట్టాలు ఉన్నాయి, ఇంత పెద్ద ఎట్లా మింగాలరా అనిపించింది. కానీ ఇక తింటుంటే ఇంకా అవే అర్థమైపోయింది. ఇక మనం హెల్త్గా ఉండాలనుకుంటే ఇట్లాంటివన్నీ మింగాలి. అమ్మో, టేస్ట్ ఏంద్రా ఆయన, ఫుల్ చేదు ఉంటుంది. అదేదో తీయగా ఉండొచ్చు కదా, చాక్లెట్లు లెక్క ఉంటే ఏమాయి అంత చేదు ఎందుకు తయారు చేసిరో ఏమో, నాకైతే అస్సలు అర్థమవుతుంది. మెల్లమెల్లగా అయితే అన్నీ అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది. నాకైతే ఈ టైఫాయిడ్ అయితే ఈ సంవత్సరంలో 2వసారి వచ్చింది. ఒకసారి ఏమో సంక్రాంతి అప్పుడు వచ్చింది, ఇప్పుడేమో మళ్ళీ వచ్చింది. ఎందుకు వచ్చిందో ఏమో, నన్ను వదలట్లేదు, ఎందుకు అర్థమవుతలేదు. నాకు ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం ఏందమో కానీ నాకైతే సాగు కొడుతుంది. మా అమ్మ అయితే ఇంకా కచ్చా మ్యాంగో ఒక తరుగుడు తొక్కంట రోటి పచ్చడి చేసిమన్నది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మా అమ్మ చేస్తున్నది కానీ నేనే ట్రై చేద్దామని చెప్పేసి ముందైతే దాంట్లో మామిడికాయల లోపల పీస్ ఉంటుంది కదా, అది లేకుండా మొత్తం ఇట్లా మామూలుగా గీసుకున్నాను. తర్వాత అల్లము వెల్లుల్లి అయితే ఉంది, చిన్న రోలు తీసుకున్నాను. వీటిని అన్నిటినీ ఇంకా మంచిగా ఇంకా రోటి పచ్చడి కాబట్టి దంచేస్తూ ఉండాలి. ఇక దంచుతున్నాను. నాకైతే భలే క్రేజీ అనిపించింది అబ్బా, ఎందుకంటే మిక్సీలో పట్టి ఒకలా ఉంటుంది, కానీ ఇట్లా దంచుతుంటే మాత్రం అరే టేస్ట్ మాత్రం మస్తుంది. ఎందుకంటే చేతులతో తయారు చేసిన రోటి పచ్చడి కాబట్టి, మ్యాంగో రోటి పచ్చడి. మా అమ్మ అయితే మిక్సీలో పడతా అన్నది కానీ పట్టుమన్నది, కానీ నేనే లేదు అమ్మ ఒకసారి మనం ఇట్లా దంచి చేద్దామే అని చెప్పేసి అన్నాను. ఇంకా ఇప్పుడైతే అల్లము వెల్లుల్లి అయితే పేస్ట్ అయిపోయింది, అంటే కొంచెం బరకగానే ఉంది. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం యాడ్ చేసుకుందాం ఇంకా వేరే వాటిని అన్నిటిని. కానీ ఇంకా బాగా సన్నగా అవ్వాలని ఇంకా మంచిగా దంచుతున్నా. ఇంకా తర్వాత ఉప్పు, కారము, ఇంకా పసుపు, ఇదేందో మసాలా దినుసులన్నీ వేసింది. అంటే అల్లం ఎల్లిగడ్డ ఆల్రెడీ మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాం కాబట్టి మసాలా అనమాట. అంటే ఆవాలు వాటన్ని అన్నిటిని ఇట్లా మిక్స్ పట్టి పెట్టింది ఆల్రెడీ, అవన్నీ ఇలా వేసుకొని మళ్ళీ దంచుతున్నా. అంటే మొత్తం కలపాలి కాబట్టి మంచిగా కలుపుకుంటున్నా. నాకైతే మస్తు క్రేజీ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఇన్స్టెంట్గా జరిగిపోతుంది కదా, మిక్సీలో వేస్తే అయిపోతుంది కదా అనుకుంటాం, కానీ ఇట్లా దంచి వేస్తుంటే కూడా భలే క్లిక్ ఇచ్చింది అనమాట గేమ్. నాకైతే భలే అనిపించింది. అంటే మనము డైలీ రొటీన్ లైఫ్లో ఇట్లాంటివి కూడా చూడాలి కాబట్టి ఇట్లయితే ట్రై అయితే చేసిన, కానీ బాగానే దంచుతున్నా. చేయతే నొప్పి వస్తుంది. మా అమ్మ అంటుంది, నీ ఇయరాదు ఎందుకే నువ్వు చేస్తున్నావు అన్నది, కానీ నేనే ఇక బాగా ఫిక్స్ అయిపోయినా. ఎట్లయినా సరే నేను ఈరోజు రోటి పచ్చడి నా చేతులతోనే చెయ్యాలి అని చెప్పేసి అయితే అనుకున్నా. ఇంకా కొంచెం ఉంది, ఇప్పుడు ముక్కలు వేస్తున్నా, మామిడికాయ ముక్కలు కూడా. ఫస్ట్ మసాలా దంచుకున్నాను, తర్వాత అది కూడా కొంచెం యాడ్ చేసి ఇంకా దంచుతున్నాను. స్పీడ్ మోషన్లో పెట్టినా ఏమనుకోకండి, ఎందుకంటే అంతసేపు టైము వేస్ట్ కావద్దు కదా. ఇవైతే దంగుతుంటే మాత్రం ఇట్లా కొంచెం మెల్ట్ అవుతుంటుంది, అందులోంచి రసం వస్తుంది. అబ్బా స్మెల్ మాత్రం పచ్చి మామిడికాయ, కారము, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కలిపి ఇట్లా మంచిగా మిక్సీ చేస్తుంటే మాత్రం ఆ స్మెల్కి అయితే కడుపు నిండిపోయిందనమాట. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది దంచుతుంటేనే. ఇప్పుడైతే దంచుకున్నాను. ఇదంతా కూడా దంచేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇక మా అల్లుడు వాడు నేను దంచుతా అక్క, ఎట్లుంది నువ్వు అంతగానే దంచుతున్నావు, నేను దంచుతా అని చెప్పేసి మా ఆదర్శ్ వాడు కూడా దంచుతున్నాడు. మేమైతే ఇట్లా ఇద్దరం కష్టపడి అయితే మేము తయారు చేసినాం, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. 2 రోజులు మొత్తం అదే తిన్నాం.